హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు డిజిటల్ మార్కెట్ ట్రైనర్ సాయి కృష్ణ గారు. నమస్తే అండి. నమస్కారం. సో సాయి కృష్ణ గారు, ఇప్పటి వరకు మీరు ఆన్లైన్ జాబ్ గురించి అయితే చెప్పేశారు. నెక్స్ట్ ఆన్లైన్లోనే బిజినెస్ గురించి మనం మాట్లాడుకుంటే, అంటే ప్రాపర్గా చేయడం తెలియక చాలా మంది లాస్ అవుతూ ఉంటారు. సో ఎందుకు లాస్ అలా వస్తుంది వాళ్ళకి? ఏం చేస్తే లాస్ అవ్వరు? తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. చూడండి, చాలా మంది పీపుల్ బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తున్నారు, బట్ ద వే అనేది వాళ్ళకి తెలియదండి. ఇప్పుడు చాలా మంది వాళ్ళ ఫ్రెండ్స్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్కి మనీ వస్తుంది అని చెప్పి బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. వాళ్ళకి ఆల్రెడీ ఒక ఐడియాతో వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు, కానీ వీళ్ళకి వచ్చేసరికి ఎటువంటి ఐడియా లేకపోయినా కూడా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. అటువంటి పీపుల్కి ఏంటి అంటే, ఫస్ట్ ఆన్లైన్లో వాళ్ళు బిజినెస్ చేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ డిజిటల్ మార్కెట్ పర్సన్ అప్రోచ్ అవ్వాలండి. డిజిటల్ మార్కెట్ పర్సన్ అప్రోచ్ అయితే మీకు ఆన్లైన్లో మీరు ఏదైతే బిజినెస్ చూజ్ చేసుకుంటున్నారో దానికి ఆన్లైన్లో దాని వాల్యుయేషన్ ఎంత ఉందనేది ఫస్ట్ వాళ్ళు మీకు చెప్తారండి. ఓకేనా? ఆ వాల్యుయేషన్ అయిన తర్వాత ఓకే, మనం ఈ బిజినెస్ చేసుకుంటే ఇంత మనీ వరకు మనం ఎర్న్ చేయొచ్చు అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది అనమాట. సో అట్లా కాకుండా వీళ్ళు ఏం చేస్తారంటే, ఆన్లైన్ బిజినెస్ చేయాలంటే ఫస్ట్ ఒక వెబ్సైట్ డెవలపర్ దగ్గరికి వెళ్ళి వెబ్సైట్ని క్రియేట్ చేసుకుంటారండి. క్రియేట్ చేసుకున్న తర్వాత వాళ్ళకి సర్టెన్ అమౌంట్ ఎంతో ఇస్తారు, క్రియేట్ చేసుకుంటారు. క్రియేట్ చేసుకున్న తర్వాత మన వెబ్సైట్ని క్రియేట్ చేయడం వల్ల కస్టమర్ రాడండి. దాన్ని మనం ఏం చేయాలి? ప్రమోట్ చేయాలి. అట్లా ప్రమోట్ చేయాలంటే ఫస్ట్ మీరు డిజిటల్ మార్కెట్ అప్రోచ్ అయితే మీ బిజినెస్కి వాల్యుయేషన్ ఎంత ఉంది, మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ పెడితే మీకు ఎంత ప్రాఫిట్ వస్తుంది అని ముందే చెప్తారండి. అంటే ఇందులో కూడా మనకి ప్రమోషన్ వేస్ ఉంటాయన్నమాట. ఏ ప్రమోషన్ అయితే మనకి ఎక్కువ మనీ జనరేట్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్రమోషన్స్ కూడా 2 టైప్స్ ఉన్నాయండి. ఒకటి సెర్చ్ ఇంజిన్ నుంచి ప్రమోషన్స్ ఉంటాయన్నమాట, రెండోది వచ్చి సోషల్ మీడియా నుంచి ప్రమోషన్స్ ఉంటాయి. ఈ రెండిట్లో కన్వర్షన్ దేనికి ఎక్కువ జరుగుతుంది అనేది కూడా తెలుసుకోవాలండి. అంటే మనం బిజినెస్ చేస్తున్నప్పుడు సెర్చ్ ఇంజిన్ నుంచి ఎక్కువ కన్వర్షన్ జరుగుతుందండి ఎప్పుడైనా. సో సెర్చ్ ఇంజిన్ నుంచి మనకి రావాలి అనుకుంటే సెర్చ్ ఇంజిన్లో మనకి వెబ్సైట్ మనం ఏదైతే బిజినెస్ చేస్తున్నామో ఆ టాపిక్ గురించి కస్టమర్ ఎవరైనా సెర్చ్ చేసేటప్పుడు మన డీటెయిల్స్ సెర్చ్ ఇంజిన్లో ర్యాంకింగ్లో ఉండాలి. అప్పుడు మాత్రమే డైరెక్ట్ కస్టమర్ మనకి వస్తారు, అంటే లీడ్ మనకి డైరెక్ట్ జనరేట్ అవుతుంది. సో మనం ఈజీగా బిజినెస్ చేయగలుగుతాం అండి. ఓకే, ఇది ఫస్ట్ అనమాట. అంటే సెర్చ్ ఇంజిన్లో కూడా మనకి ఏంటంటే ఫ్రీ ప్లాట్ఫామ్స్ ఉంటాయి, పెయిడ్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఇప్పుడు మనం మనీ ఇన్వెస్ట్మెంట్ చేయకుండా కూడా బిజినెస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను తీసుకుంటే, నేను రీసెంట్గా ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను అండి. అంటే లైక్ ల్యాప్టాప్ సేల్స్ అండి, సెకండ్ ల్యాప్టాప్ సేల్స్. ఎట్లా అంటే నా దగ్గర ఒక ల్యాప్టాప్ కూడా లేదండి, కానీ నేను కస్టమర్కి డెలివరీ చేస్తాను. ఎట్లా డెలివరీ చేస్తాను? నా దగ్గర ఉన్న స్కిల్ ఏంటి? డిజిటల్ మార్కెటింగ్. నేను దానికోసం ఒక వెబ్సైట్ని క్రియేట్ చేసుకున్నానండి. నాకు వెబ్సైట్ని క్రియేట్ చేసుకున్నాను. ఈ వెబ్సైట్ నుంచి నేను ప్రమోట్ చేసుకుంటున్నాను. ఎగ్జాంపుల్ మనం చూడొచ్చు. మనం ఇట్లా తీసుకుంటే ఒక వెబ్సైట్ మనం క్రియేట్ చేసుకుంటామండి. అంటే ఇప్పుడు నేను ప్రొడక్ట్ బేస్డ్ బిజినెస్ గురించి చెప్తున్నాను. అంటే ఆల్రెడీ ప్రొడక్ట్ నా దగ్గర అయితే లేదు, కానీ బిజినెస్ చేస్తున్నాను. అలాగే సర్వీస్ ఓరియంటెడ్ బిజినెస్ కూడా మనం చేసుకోవచ్చు. అంటే సర్వీస్ అంటే లైక్ క్యాబ్స్ అండ్ క్యాటరింగ్, లేదా మ్యారేజ్ ఈవెంట్స్, లేదా అనుకుంటే మనకి బ్రైడల్ మేకప్స్. ఈ బిజినెస్ కూడా మనం చేయొచ్చు అండి ఆన్లైన్లో. అంటే ఆన్లైన్ నుంచి నేను చెప్తున్నాను, ఆఫ్లైన్ అయితే నేను మాట్లాడలేదు. ఓన్లీ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ గురించి మాత్రం నేను డిస్కస్ చేసి చెప్తున్నాను. సో ఈ బిజినెస్ మనం చేసుకునేటప్పుడు దీనికి ఆల్రెడీ మనం ఒక ప్యాటర్న్ ప్రకారం ఫాలో అవుతాం. అంటే దీనికి వాల్యుయేషన్ ఉంది అన్న తర్వాతనే మనం బిజినెస్ స్టార్ట్ చేస్తున్నామండి. సో దానివల్ల ఏంటంటే మనకి ఎంత టైంలో మనకి మనీ స్టార్ట్ అవుతుంది, మనం ఏ ప్రమోషన్ చేస్తే మనకి మనీ ఎక్కువ వస్తుంది అనేది మనకు క్లియర్గా తెలుస్తుందండి. అంటే ఇప్పుడు నేను బిజినెస్ తీసుకున్నాను, ఎగ్జాంపుల్ ల్యాప్టాప్స్ చెప్పాను. ఈ ల్యాప్టాప్ బిజినెస్ నేను స్టార్ట్ చేసేటప్పుడు నాకు ప్రమోషన్స్ డిఫరెంట్ ప్రమోషన్స్ ఉన్నాయండి. అంటే లైక్ SEO ఉంది, అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ప్రమోషన్ ఉంది. అలాగే మనకి SEM అంటే సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ ప్రమోషన్ ఉంది. అలాగే మనది ప్రొడక్ట్ కాబట్టి షాపింగ్ ప్రమోషన్ కూడా ఉంది అండి. అంటే షాపింగ్ ప్రమోషన్ కూడా మనం చేసుకోవచ్చు అనమాట. అంటే షాపింగ్ అనేటప్పుడు మనం ఏదైనా పర్టికులర్గా ఇక్కడ ఒక ప్రోడక్ట్ని మనం సెట్ చేసామను. ఫర్ ఎగ్జాంపుల్ వాషింగ్ మిషన్ అండి, నేను ఇట్లా సెట్ చేశాను. ఇట్లా సెట్ చేయగానే మనకి ఏంటంటే ఇక్కడ స్పాన్సర్డ్ అని చెప్పి ఇట్లా మనకి యాడ్స్ ఇట్లా మనం చూస్తే ఇట్లా కనిపిస్తాయి. అంటే ప్రొడక్ట్ బేస్డ్ బిజినెస్ చేసుకునేటప్పుడు ఇవి కావాలండి. అట్లా కాకుండా మనకి సర్వీస్ ఓరియంటెడ్ మన బిజినెస్ చేసుకునేటప్పుడు మనం SEO ద్వారా ప్రమోట్ చేయొచ్చు, లేదా SEM ద్వారా ప్రమోట్ చేయొచ్చు అండి. అంటే SEM అంటే సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అనమాట. సో ఇది SEO అనేది మనకి ఫ్రీ ప్రమోషన్ సోర్స్ అండి, మనం ఫ్రీగా ప్రమోట్ చేసుకోవచ్చు. అదే SEM అనుకోండి మనకి పెయిడ్ ప్రమోషన్ సోర్స్ అనమాట. ఇంకా మనకి ఫ్రీగా గూగుల్లో మనం ప్రమోట్ చేసుకోవడానికి గూగుల్ మై బిజినెస్ అని ఉంది, అంటే రివ్యూ రేటింగ్ ఉంటుందండి. అక్కడ కూడా మనకి ర్యాంకింగ్ తీసుకురావచ్చు అనమాట. ఇట్లా మన బిజినెస్ని మనం గూగుల్లో ప్రమోట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ట్రస్టెడ్ కస్టమర్ వస్తారు. అంటే ఇంట్రెస్టింగ్ ఉన్న పీపుల్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ల్యాప్టాప్ కావాలనుకుంటాం, ఫస్ట్ మీరు సెర్చ్ చేస్తే ఎక్కడ సెర్చ్ చేస్తారు? గూగుల్లోనే సెర్చ్ చేస్తున్నారు. లేదు మీకు ఎక్కడి నుంచి ఏదైనా లొకేషన్ మనం వెళ్ళాలన్నా ఫస్ట్ ఎక్కడ సెర్చ్ చేస్తారు? గూగుల్. ఎందుకంటే 90% పీపుల్ డిపెండింగ్ ఆన్ ద గూగుల్ అండి.
90% పీపుల్. యాక్చువల్ గూగుల్ అనేది సెర్చ్ ఇంజిన్. ఇట్లా గూగుల్ లాంటి సెర్చ్ ఇంజిన్స్ మనకి యాహూ ఉంది, బింగ్ ఉంది, కానీ 90% పీపుల్ గూగుల్లో యూజ్ చేస్తున్నారు. సో గూగుల్లో మన యొక్క ఇన్ఫర్మేషన్ అండ్ ర్యాంకింగ్ తీసుకురాగలిగితే డెఫినెట్గా మీకు బిజినెస్ జరుగుతుందండి. మీకు బిఫోర్ దానిపై నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా మీరు బిజినెస్ అయితే చేసుకోవచ్చు. సో లాస్ అయితే రాదండి. మీరు ఏ బిజినెస్ ఆన్లైన్ స్టార్ట్ చేసిన లాస్ రాదు. ఎందుకంటే మనం బిజినెస్ స్టార్ట్ చేసే ముందు మనకు ప్రోడక్ట్ అవసరం లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆఫ్లైన్ అనుకోండి, ఒక ఫిజికల్ స్టోర్ కావాలి, దాంతోపాటు ఆ ప్రోడక్ట్ మనం స్టోర్ చేసి ఉంచాలి. కానీ ఆన్లైన్ మనకు ఆపర్చునిటీ అవసరం లేదు. లైక్ ఇప్పుడు మనం ఫ్లిప్కార్ట్ కానీ ఎగ్జాంపుల్ అమెజాన్ తీసుకుంటే వాళ్ళ దగ్గర ఏ ప్రోడక్ట్ కూడా ఓన్గా ఉండదండి. వాళ్ళు కంప్లీట్ ఏంటంటే సెల్లర్స్ డెలివరీ చేస్తారు. అంటే దాంట్లో వెండర్ అకౌంట్స్ ఇచ్చేసి చాలా మంది పీపుల్కి, అంటే ఎవరి దగ్గర అయితే ప్రోడక్ట్ ఉందో వాళ్ళకి వెండర్ అకౌంట్ ఇచ్చేసి ప్రమోట్ చేస్తున్నారు అనమాట. వీళ్ళు జస్ట్ ఏం చేస్తున్నారు, వాళ్ళ వెబ్సైట్ని ప్రమోట్ చేస్తున్నారండి. కస్టమరు అక్కడ ప్రొడక్ట్ బుక్ చేసుకుని డెలివరీ చేయడం వల్ల ద క్రెడిట్ గోస్ టు ఫ్లిప్కార్ట్ లేదా అమెజాన్. యాక్చువల్గా ప్రోడక్ట్ అయితే వాళ్ళ దగ్గర లేదండి. ఆ క్రెడిట్ మొత్తం ఎవరికి వెళ్తుంది? ఫ్లిప్కార్ట్కి, అమెజాన్కి వెళ్తుంది. కానీ అక్కడ సప్లై చేసేది వెండర్స్ అండి. అంటే ఇన్ టైంలో ప్రోడక్ట్ని సప్లై చేసేది వెండర్స్. కానీ వెండర్స్ మనం పట్టించుకోవట్లేదండి. కానీ మనం ఏమన్నా ఫ్లిప్కార్ట్ లేదా అమెజాన్ చూస్తున్నాం, ఎందుకంటే వాళ్ళని మనం ట్రస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు మనకి ప్రోడక్ట్ ఇన్ కేసు డ్యామేజ్ వచ్చినా లేదనుకుంటే ప్రోడక్ట్ చేంజ్ అయ్యి వచ్చినా వాళ్ళు మనకి షూరిటీ కింద ఉంటున్నారు కాబట్టి మనం వాళ్ళని ట్రస్ట్ చేస్తాం, వెండర్ని ట్రస్ట్ చేయట్లేదండి. అంటే ఇక్కడ మనం క్రియేట్ చేసుకుంది బ్రాండింగ్ అనమాట. అక్కడ వాళ్ళు క్రియేట్ చేసింది బ్రాండింగ్. వాళ్ళు బ్రాండ్ని క్రియేట్ చేశారు, అంటే ఒక ట్రస్ట్ని క్రియేట్ చేశారండి. ట్రస్ట్ని క్రియేట్ చేయడం వల్ల ఈరోజు మనకి ఒక ప్రోడక్ట్ 10 రూపీస్ దొరకవలసిన ప్రోడక్ట్ని కూడా వాళ్ళు ఎక్కువ పెట్టి వాళ్ళ వెబ్సైట్లో పెట్టి అమ్మినా కూడా మనకు కొనే పొజిషన్ ఉందండి అక్కడ. ఎందుకంటే అది ట్రస్ట్ క్రియేట్ చేశాం కాబట్టి. వాడు ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేశాడు, ఇన్వెస్ట్మెంట్ చేసి ట్రస్ట్ ఎప్పుడైతే వచ్చిందో దాని తర్వాత వాళ్ళు ప్రమోషన్ ఆపేసి ఇంకా ఇంతకుముందు ప్రమోషన్ మల్టిపుల్ వేస్లో ప్రమోట్ చేశారు. ఆల్రెడీ ఎప్పుడు ట్రస్ట్ వచ్చిందో ప్రమోషన్ తగ్గించుకుంటూ వచ్చారు. అంటే ఇప్పుడు మనం ఆన్లైన్ బిజినెస్ చేసుకోవాలంటే ఒక ప్యాటర్న్ అనేది ఖచ్చితంగా ఫాలో అయ్యి మీరు ఎవరైనా బిజినెస్ మీరు చేసుకోవాలనుకుంటే ఫస్ట్ అప్రోచ్ అవ్వండి డిజిటల్ మార్కెటర్స్ని. మీరు వాళ్ళ గైడెన్స్ తీసుకోండి. మీరు సర్వీస్ తీసుకున్నా ఫస్ట్ వాళ్ళ గైడెన్స్ తీసుకోండి. మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఏదో సర్వీస్ ఓరియంటెడ్ బిజినెస్ చేయాలనుకుంటున్నారు ఆన్లైన్లో, దానికి ఎంత టైం పడుతుందని మీకు టోటల్ క్యాలిక్యులేషన్ చేసి చెప్తారు. మీకు ఇంత డే 1 నుంచి బిజినెస్ కావాలన్నా కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. కాకపోతే మీరు మనీ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. మీరు డే 1 నుంచి మీకు బిజినెస్ కావాలనుకుంటే సో మనకి సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ నుంచి మనం బిజినెస్ చేయొచ్చు అండి. అది కూడా జెన్యూన్ లీడ్స్ మనం తీసుకురావచ్చు అనమాట. సో ఈ లీడ్ అనేది మనకే డైరెక్ట్గా కాంటాక్ట్ అవుతారండి. మనం వేరే పర్సన్ దగ్గరికి వెళ్ళవలసిన, ఎందుకంటే ఏ బిజినెస్ మనం చెయ్యాలన్నా మనకి ఫస్ట్ రావాల్సింది కస్టమర్ అండి. ఆ కస్టమర్ మనకి తీసుకురావాలంటే మనం ప్రమోషన్ వేలో ద బెస్ట్ ప్రమోషన్ ఏంటంటే గూగుల్ అండి, అంటే సెర్చ్ ఇంజిన్ ప్రమోషన్. తర్వాత మనకి సోషల్ మీడియా కూడా ఉంది. సోషల్ మీడియా మనకి ఎట్లా ఉపయోగపడుతుంది అంటే బ్రాండింగ్ పర్పస్లో అంటే ఇప్పుడు మనకి గూగుల్లో ప్రమోట్ చేస్తున్నామండి, కానీ అది ట్రస్ట్ క్రియేట్ అవ్వాలంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కూడా కావాలి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లేకపోతే ట్రస్ట్ అనేది జనరేట్ అవ్వడం చాలా కాంప్లికేట్. ఎందుకంటే చాలామంది పీపుల్ ఏం చూస్తారంటే ఇప్పుడు ఒక బిజినెస్కి మనం చూస్తున్నా లేదా ఒక జాబ్కి వెళ్తున్నా ఆ కంపెనీ గ్రోత్ మనం తెలుసుకోవడానికి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ చూస్తున్నారండి. ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఏదైనా జాబ్కి వెళ్ళాలంటే ఫస్ట్ ప్రయారిటీ లింక్డ్ఇన్లో చూస్తే ఆ కంపెనీ గ్రోత్ ఎట్లా ఉంటుందని. ఎందుకంటే మనకి ఆల్రెడీ కంపెనీలో వెబ్సైట్లో ఉంటుందండి, కానీ దానికంటే వీళ్ళు లింక్డ్ఇన్లో చూస్తారు. ఎందుకు ఎంత ఎంప్లాయీస్ ఉన్నారు కంపెనీకి, మనం వెళ్తే మనకి ఆపర్చునిటీస్ ఎట్లా ఉన్నాయి అవన్నీ కూడా ఏంటంటే చూసేది సోషల్ మీడియా ప్లాట్ఫామ్. అందుకని మనకి ఏంటంటే బిజినెస్ చేస్తున్నామంటే ఖచ్చితంగా మనకి సెర్చ్ ఇంజిన్లో మనకి ప్రమోషన్ ఉండాలి, అలాగే సోషల్ మీడియాలో కూడా మనకి ప్రమోషన్ ఉండాలి. ఈ రెండు ఉంటేనే మనకి బిజినెస్ మంచిగా జరుగుతుందండి. అలాగే మనం ట్రస్ట్ క్రియేట్ చేసుకోవాలి బిజినెస్కి, అప్పుడు మాత్రమే వస్తుంది. అండ్ చాలా మంది పీపుల్ ఏంటంటే ఆన్లైన్ బిజినెస్ వాళ్ళ దగ్గర మనీ ఉందని ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. మనీ ఇన్వెస్ట్మెంట్ చేయకుండా కూడా చేయొచ్చు అండి, వెరీ లెస్ అమౌంట్తో. అంటే మనం ఒక వెబ్సైట్ని క్రియేట్ చేసుకుంటే ఇట్స్ ఎనఫ్ అండి. మనం ఒక వెబ్సైట్ని క్రియేట్ చేసి బిజినెస్ని చేయొచ్చు ఏ సర్వీస్కైనా కూడా. సో మనం ఫస్ట్ మనీ ఇన్వెస్ట్మెంట్ చేయవలసిన అయితే అవసరం అయితే లేదండి. బిజినెస్ కూడా ఇన్వెస్ట్మెంట్ అయితే అవసరం చేసుకోవచ్చు. సో అన్నిటికంటే ఫస్ట్ ఏంటి అంటే మంచి గైడెన్స్ ఇంపార్టెంట్. అవును, గైడెన్స్ అది ఖచ్చితంగా ఉండాలండి. మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారంటే ఫస్ట్ అప్రోచ్ అవ్వాల్సింది డిజిటల్ మార్కెట్ పర్సన్. రైట్ డిజిటల్ మార్కెట్ పర్సన్ మీరు అప్రోచ్ అయితే మీకు డెఫినెట్గా మంచి అవుట్పుట్ వచ్చే బిజినెస్ మీకు సజెస్ట్ చేస్తారు. సో అండ్ మీరు అప్రోచ్ అవడం వల్ల మీకు మరొక బెనిఫిట్ ఉంటుందండి. ఇన్ కేస్ దానికి ఆన్లైన్లో వాల్యుయేషన్ లేదనుకోండి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట. ఏంటి అంటే ఇక్కడ మనకి బిజినెస్కి కరెక్ట్గా ఆన్లైన్లో వాల్యుయేషన్ లేదు, సో మీరు ఇది తీసుకోవడం వల్ల మీకు బిజినెస్ రాదు, మీ యొక్క వాల్యుబుల్ టైం కూడా వేస్ట్ అవుతుంది, చూస్ ద అనదర్ బిజినెస్ అని చెప్పవచ్చు. లేదు వాళ్ళకి ఫిజికల్గా ఆల్రెడీ బిజినెస్ ఉంది అనుకోండి, అప్పుడు కూడా చెప్పవచ్చు సార్ మీకు ఆల్రెడీ మాకు ఫిజికల్గా ఉందని చెప్పి చాలా మంది చెప్తారు.
ఫిజికల్గా ఉండేటప్పుడు వాళ్ళు ఏంటంటే ఆన్లైన్లో జస్ట్ వాళ్ళకి ఒక వెబ్సైట్ కావాలని చెప్పి అప్రోచ్ అవుతారు. ఆన్లైన్లో అయితే దాని నుంచి ఎటువంటి బిజినెస్ అనేది రాదు. రైట్, సూపర్ అండి, చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.